తెలంగాణ ప్రభుత్వం 2025-26కు సంబంధించి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఉదయం 11:14 ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 9:30కు కేబినెట్ సమావేశమవుతుంది. బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. మరోవైపు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి 3 లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్. 2024-25లో 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి 3 లక్షల కోట్లకు పైనే బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే కేవలం పన్నుల వాటా, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేవు. కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ను గతం కంటే 2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్ కూడా కొంతమేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభివృద్ధితో పాటు భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఆయా శాఖలకు, పథకాలకు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు, ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 6 గ్యారంటీల్లో ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కీలక పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది.